అర్థమయ్యేట్టుగా ఉపదేశం చేయండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అన్నారు, సరే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను కూర్చో అని అన్నారు. కూర్చున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు శంకరాచార్యుల వారు. ఏమిటి అని అంటే కింజ్యోతిస్తవా అని అడిగారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలి అనంటే ఏ వెలుతురులో నువ్వు ఒక వస్తువుని చూస్తావు, ఏ వెలుతురు యొక్క సహాయంతో నువ్వు ఒక వస్తువుని చూడగలుగుతావు అని ముందు శిష్యుడిని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు అనంటే భానుమాన్ అని సమాధానం చెప్పాడు. కింజ్యోతిస్తవ భానుమాన్ అహనిమే అన్నాడు. అలాగే అక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే, పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే సూర్యుడి యొక్క ప్రకాశంలో నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు అడిగారు, పగటిపూట సూర్యుడి ప్రకాశంలో చూస్తావు సరిపోయింది, మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు. రాత్రవు అన్నప్పుడు ప్రదీపాదికం, ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా, పగటిపూట అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలో చూస్తాను, రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాటి వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమడిగారు అనంటే, ఈ సూర్యుడి యొక్క ప్రకాశంతోనో అథవా దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు, కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది వెలుతురు, ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు? దీపాలు కూడా మన కంటికి కనబడుతున్నాయి కదా, వాట్లని ఎలా చూడగలుగుతావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు. ఎందుకంటే ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి. ఏమిటా సాధనం అనంటే చక్షుహు అన్నాడు. నా యొక్క చక్షురింద్రియం అంటే నా కన్నులతో నేను ఆ దీపాన్ని అథవా సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చూస్తాను. కాబట్టి మిగతా వస్తువుల్ని నాకు చూపించేది సూర్యుడి యొక్క ప్రకాశమో అథవా ప్రదీపముల యొక్క ప్రకాశమో అయితే, ఆ సూర్యుణ్ణి ఆ ప్రదీపాలని నాకు చూపించేటటువంటిది ఏది అనంటే నా కన్ను, నా కంటితో నేను వీటన్నిటిని కూడా చూస్తాను. అప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు, సరే నా కన్ను అని నువ్వు అంటున్నావు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, ఇప్పుడు కంటితో మిగతా వస్తువుల్ని చూస్తున్నాను, ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాను, ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాను అంటున్నావు, అలాగని ఇప్పుడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకేమీ కనబడదు, అసలు ఇంకా మనకి జ్ఞానమే రాదు అని లేదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకా అసలు ప్రపంచమే తెలియదు అని కాదు. కంటితో వేట్లనైతే చూస్తామో అవి మనకి తెలియకుండా పోతున్నాయి అంతే తప్ప, అలాగని ఏ వస్తువుల యొక్క జ్ఞానము మనిషికి లేదు అని కాదు. కళ్ళు మూసుకున్నా కూడా ఇంకా కొన్ని విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన ఆలోచన ఇంకా మనసులో జరుగుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా మనసులో ఇంకా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల విషయాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి కళ్ళు మూసుకున్నా కూడా మనలో ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏమడిగారు అనంటే శంకరాచార్యుల వారు అడిగారు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకేదైనా నీకు విషయాలు తెలుస్తున్నాయి కదా, ఆ విషయాల్ని ఎలా తెలుసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు సమాధానం చెప్పాడు, నాకు ఒక బుద్ధి అనేది ఉంది కదా, ఆ బుద్ధితో నేను ఆలోచించి అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధీహి అని అన్నారు. అప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమన్నావు, నా యొక్క బుద్ధితో నేను కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించి తెలుసుకోగలుగుతున్నాను అని అన్నావు. అంటే అక్కడికి ఏమైంది, నా బుద్ధి అని అన్నావు. నా బుద్ధి అనంటే ఏమిటి, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఒక బుద్ధి అనేది ఉన్నది అని చెప్తున్నావు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, నా బుద్ధి అని అంటున్నాము అనంటే అక్కడికి నేను వేరు బుద్ధి వేరు అని అర్థం. ఇది నా ఇల్లు అనంటే దాని అర్థం ఏమిటి, ఇల్లు వేరు నేను వేరు, కానీ అది నాకు సంబంధించింది. వాస్తవంగా నేను వేరు నా యొక్క ఇల్లు వేరు, అథవా ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువు వేరు నేను వేరు. కానీ ఇది నాది అని ఎందుకు అంటున్నామంటే నా సంబంధం దాంట్లో ఉంది కాబట్టి. మిగతా వాటిని దేంట్లో అయితే మన సంబంధం లేదో ఇది నాది కాదు అంటాం, దేంట్లో అయితే మన సంబంధం ఉందో అది నాది అని అంటాం. కానీ దేన్నైతే నాది అని అంటున్నామో అది మనకంటే వేరైనటువంటి వస్తువునే ఇది నాది అని మనం అనగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడు కూడా నాది అని అనలేము, ఎందుకంటే నేను అంటే నేనే అంతే. ఇక్కడ మళ్ళీ నేను అనడానికి ఇక్కడ మాటకు అవకాశమే లేదు. నా యొక్క వస్తువు అంటాం కానీ నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు.
కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇది నాది అని మనం అంటున్నామని అంటేనే అది వేరు నేను వేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమైంది, నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని